బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో బెయిల్ కోసం తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. 10 నెలలుగా పిటిషనర్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందువల్ల పిటిషనర్ ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. ట్రయల్కు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని పిటిషనర్ను హెచ్చరించింది. సాక్షులు ప్రభావితం చేసిన ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్పోర్ట్ రద్దు సహా ఇతర బెయిల్ షరతులన్నీ ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఫోన్ ట్యాపింగ్లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే ఈ విచారణకు హాజరయ్యారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో బెయిల్ కోసం తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. 10 నెలలుగా పిటిషనర్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందువల్ల పిటిషనర్ ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించలేదని పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఎట్టికేలకు తిరుపతన్నకు బెయిల్ మంజూరైంది అనుకోవచ్చా? ఫోన్ ట్యాంపింగ్ కేసులో తిరుపతన్నకైతే ఎటకేలకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి తిరుపతన్నకు కొంత ఊరట లభించింది. ఇటు 10 నెలలుగా జైల్లో ఉంటున్నటువంటి తిరుపతన్నకైతే జైలు నుండి విముక్తి లభించినట్టు అనుకోవాలి. ఎందుకంటే విచారణ పూర్తయింది. ఇటు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా ఇటు కోర్టు అంటే జైల్లోనే మగ్గుతున్నటువంటి నేపథ్యంలో తాను హైకోర్టులో అటు చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో తనకు బెయిల్ లభించడంతో A4గా ఉన్నటువంటి తిరుపతన్న ఇక బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. సాక్ష్యాలను తారుమారు చేయడం లాంటివి కానీ, లేకపోతే ఇటు పరస్పర విరుద్ధమైనటువంటి ఒక ప్రకటనలు చేయడం ఇట్లాంటివి కానీ ఎలాంటివి కూడా చేయకూడదని చెప్పేసి వివిధ షరతులను కండిషన్లు పెట్టి ఒక బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటి వరకు కొలిక్కి రాకపోవడంతో ఇప్పటికి దానిపైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పెద్దలు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క ప్రముఖ పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఈ యొక్క కేసులో పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత, ఈ యొక్క ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా జైలు పాలవుతారని చెప్పేసి రాష్ట్రంలో ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు తిరుపతన్నకు బెయిల్ రావడం, అదేవిధంగా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. దీంట్లో ప్రధానంగా అప్పుడున్నటువంటి ప్రధాన అధికారి SIB చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు కూడా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అమెరికాలో శ్రవణ్ రావు ఇద్దరు కూడా అమెరికాకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ యొక్క కేసులో ప్రముఖంగా
ఇద్దరు కీలకంగా ఉన్నటువంటి నిందితులు అమెరికాలో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు కూడా అనేక సార్లు ఇటు రెడ్ కార్ను అదేవిధంగా బ్లూ కార్ నోటీసులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళు అక్రమ వలసదారులు కానీ లేకపోతే వివిధ దేశాలలో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ దేశాలకు పంపించి వేస్తామని చెప్పేసి ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో ఇక అక్కడ తలదాచుకుంటున్నటువంటి గ్రీన్ కార్డ్ పొంది తలదాచుకుంటున్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు కూడా హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో అడుగుపెట్టగానే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఎందుకంటే తిరుపతన్న భుజనగారావులను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో తమ పై అధికారి రాధాకిషన్ రావు చెప్పినట్లు మేము విన్నామని చెప్పడం జరిగింది. ఆయనను ప్రశ్నిస్తే ఇటు ప్రభాకర్ రావు చెప్పినట్టు మేము చేయాల్సి వచ్చిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అంతటి వెనకాల ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలోనే ఒక ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, మంత్రుల పాత్ర ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. దానిపైన ఆ విధంగా ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే ఒకవేళ ఇటు ట్రంప్ కనుక ఇక్కడికి వీళ్ళను ఆయా దేశాలకు అప్పగించాలంటే దానిపైన సంతకం చేయడం జరిగింది. కాబట్టి అది అమల్లోకి వస్తే వెంటనే ఇటు అక్కడ అమెరికాలో తలదాచుకుంటున్నటువంటి వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో పోలీసులు వీళ్ళను వెంటనే అరెస్ట్ చేసి విచారించేటువంటి అవకాశం ఉంది. విచారణ తర్వాత కీలకమైనటువంటి వ్యక్తులు తెరవనిగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటే పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. ప్రముఖంగా రాజకీయ నాయకులకు సంబంధించి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి జడ్జీలకు సంబంధించినటువంటి సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి బిజినెస్ వాళ్ళకు సంబంధించినటువంటి అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు కూడా ఈ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అయితే రాంబాబు ఈ కేసులో ఉన్న తిరుపతికే బెయిల్ లభించే అవకాశం ఉందా? ఈ కేసులో మరింత మంది ఉన్నారు, వారికి కూడా బెయిల్ లభించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా A1, A2, A3, A4, A6గా ఉన్నటువంటి ఆరుగురిలో ప్రధానంగా 4వ A4కి అయితే ఇవాళ బెయిల్ లభించింది. మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. వీళ్ళందరూ కూడా రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే. మిగతా ఉన్నటువంటి 10 నెలల కాలం కొంతమంది జైల్లో మగ్గుతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అమెరికాలో తలదాచుకుంటా ఉన్నారు. వీళ్ళందరినీ విచారిస్తే కానీ దీనికి సంబంధించినటువంటి మొత్తం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క A4గా ఉన్నటువంటి తిరుపతన్నకు బెయిల్ లభించినటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళు కూడా ఈ బెయిల్ కొరకు అప్పీల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు కూడా 10 నెలల కాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయబడి ఇటు జైలును మగ్గుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు కూడా జైలును ఆశ్రయిస్తే వీళ్ళకు కూడా బెయిల్ దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక A1 ఉన్నటువంటి ప్రభాకర్ రావు కనుక హైదరాబాద్కి వస్తే, శ్రవణ్ రావులు కనుక హైదరాబాద్ వస్తే ఆ తర్వాత ఈ యొక్క కేసును మరింత మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కేసులో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి, పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళందరికీ సంబంధించినటువంటి దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు, కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులందరినీ కూడా విచారించేటువంటి అవకాశం కనబడతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.